మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఆ పార్టీనో, ఈ పార్టీనో బలపరిచే వాళ్ళు ఒకటైతే, యూట్యూబ్‌లో ఇదొక పెద్ద బెడదగా మారుతుంది సోషల్ మీడియాలో. అంటే రాజకీయాలు మాట్లాడతారు. అన్ని పార్టీలు విమర్శించినట్టు ఉంటారు. కానీ ఏ వీడియోకి ఆ వీడియో అన్న పాలసీ. అంటే ఆ వీడియో చూస్తే ఏ లక్ష్యాన్ని అది ఎవరిని టార్గెట్‌గా చేసుకొని ఆ వీడియో చేస్తారో వాళ్ళని ఆకర్షించడానికి కావాల్సిన దినుసులు దాంట్లో ఉన్నాయా లేదా? వాళ్ళకది చేరుతుందా లేదా? అంటే ఒకటి పవన్ కళ్యాణ్‌ని పొగుడుతూ చేయొచ్చు. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ చేయొచ్చు. ఇంకోటి చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తొచ్చు. ఇంకో దాంట్లో పరిస్థితి మారితే వాళ్ళని తిట్టొచ్చు. ఏం చేసినా సరే అది విషయ ప్రధానంగా విమర్శనాత్మకంగా ఉండటం కాదు. ఆ టార్గెట్ అంటే వ్యూస్ అనేవి ఇక్కడ టార్గెట్‌గా పెట్టుకున్నప్పుడు వ్యూస్ 2 రకాలు. వ్యూస్ అంటే అభిప్రాయాలు. వ్యూస్ అంటే వ్యూయర్స్ యొక్క సంఖ్య. ఈ అభిప్రాయాలకు సంబంధించిన వ్యూస్ కంటే సంఖ్యకు సంబంధించిన వ్యూస్ అనేదానికి ఎక్కువగా విలువ ఇవ్వడం వల్ల దాన్నే ఒక ఘనతగా పెంచుకోవడం వల్ల దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది. ఏ వీడియోకి ఆ వీడియో రకరకాలుగా మాటలు మార్చే ఒక అవకాశవాద ధోరణి బాగా పెరుగుతుంది. ఇది చాలా హానికరం. ఏదో ఒక పార్టీని బలపరచడం వాళ్ళతో స్పాన్సర్డ్గానో లేకపోతే అవగాహనతోనో ఉండడం అదొక పద్ధతి. చాలామంది అలా చేస్తుంటారు. కానీ మేము ఎవరికి కాదు, మేము చాలా స్వతంత్రులము, మేము చాలా వాస్తవికంగా ఉంటాము, చాలా సమతుల్యంగా ఉంటామని చెప్పుకుంటూ ఎవరికో ఒకరికి ఒక్కొక్క వీడియోకు లేదా కొన్ని వీడియోలకు లేదా ఒక్కొక్క సందర్భానికి అనుగుణంగా మాట మార్చుకుంటూ వెళ్ళటం, వాళ్ళని ఆకట్టుకోవటం, కొన్నిసార్లు అతి కీలకమైన రాజకీయ సమస్యలు సాగుతున్నప్పుడు వాటి మీద అభిప్రాయం చెప్పకుండా గోడ మీద పిల్లుల్లాగా ఉండటం, ఇదంతా ఒక పెద్ద అవకాశం. రాజకీయ పార్టీలు నాకు తెలిసి చాలా సూటిగా కూడా ఈ ధోరణిని సమర్థిస్తూ ఉన్నాయి. మొన్న ఎన్నికలప్పుడు తెలంగాణలో పాలక పార్టీ కానీ, ఇప్పుడు ఏపీలో రావాలనుకుంటున్న పార్టీ ఉన్న పార్టీ కానీ, ఇలాంటి వాళ్ళను ఇదొక చిన్న పరిశ్రమలాగా తయారైపోయింది. ఇదొక సమస్య అయితే అసలు రాజకీయ రాహిత్యం డీపొలిటిసైజేషన్ అన్నది ప్రపంచ బ్యాంక్ తీసుకొచ్చిన నినాదం. చంద్రబాబు ఉన్నప్పుడు అది ఎక్కువగా వచ్చింది. అంటే మనం అభివృద్ధి గురించి మాట్లాడాలి, రాజకీయాలు పనికిరావు. ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు, ఏ విధానం అనేది ముఖ్యం కాదు, లెఫ్ట్ ఆర్ రైట్ అనేది ముఖ్యం కాదు. ఇది ఏది ముఖ్యం కాకపోతే ఇంకేముందండి? రాజకీయ రాహిత్యం ఏంటి? అన్ని రాజకీయ రాహిత్యం అని చెప్పడం అతిపెద్ద రాజకీయం. ప్రతి స్టేట్మెంటు, ప్రతి కామెంట్, ప్రతి అభిప్రాయం స్థూలంగా ఏదో ఒక మొగ్గు కలిగి ఉంటుంది. అంటే జరుగుతుంది రైటు తప్పు అని చెప్పడానికి ఏమీ లేదు. అందరు సమానమే, బీజేపీ సమానమే, వామపక్షాలు సమానమే, కాంగ్రెస్ సమానమే, బీఆర్ఎస్ సమానమే, జగన్ సమానమే, చంద్రబాబు సమానమే అని చెప్తే అది అవకాశవాదం. అది నమ్మకూడదు అటువంటి ధోరణి. అందరి పట్ల విమర్శనాత్మకంగా ఉండటం వేరు, అందరూ కూడా ఒకటే తప్పు పట్ల ఒప్పు పట్ల ఒకటే అనే పద్ధతి ఎలా ఉంటుంది? ఆకేషన్లో టెక్స్ట్ కాంటెక్స్ట్ని బట్టి మనం చూస్తాం కదా. అసలు కొంతమంది పని కట్టుకొని లెఫ్ట్ కాదు రైట్ కాదు అని చెప్తున్నారు. లెఫ్ట్ అంటే ఏంటి అసలు? లెఫ్ట్ అంటే కమ్యూనిస్టులేనా? ఇప్పుడు బీజేపీ మతవాదాలు పెరిగాయి కాబట్టి లెఫ్ట్ మీద దాడి పెరుగుతుంది, లెఫ్ట్కు సీట్లు ఓట్లు తగ్గిపోయినాయి, వాళ్ళు ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్నారు, లెఫ్ట్ని అటాక్ చేయడం పెద్ద సమస్య ఏం కాదు. కానీ అసలు లెఫ్ట్ అంటే ఏంటి రాజకీయాలు? ఫ్రెంచ్ విప్లవ కాలంలో చక్రవర్తి లేదా రాజు నిరంకుశత్వాన్ని, రాచరిక నిరంకుశత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎడమవైపున కూర్చున్నారు కాబట్టి లెఫ్ట్ అంటే నిరంకుశత్వాన్ని, ఆధిపత్యాన్ని, దోపిడీని, పీడనను, మూఢత్వాన్ని ప్రశ్నించేవాళ్ళు లెఫ్ట్ అనేది బ్రాడ్గా. ఇది చాలా అర్థాలు మొత్తం మీద. ఇప్పుడు కూడా మన చట్టసభల్లో కూడా ప్రతిపక్షం ఎడమవైపే ఉంటుంది. ఎందుకు? ప్రశ్నిస్తుంది. పక్షం అంటే ఎక్కువ భాగం ప్రజల తరఫున ప్రశ్నించడం, ఎస్టాబ్లిష్మెంట్తో ఉండరు. ఇందులో మళ్ళీ లిబరల్ లెఫ్ట్, సోషల్ డెమోక్రాట్స్, లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్, రకరకాల పదాలు ఉన్నాయి. కానీ అసలు లెఫ్ట్ కాదు రైట్ కాదు రెండు ఒకటే అనేటైతే మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వానికి ప్రధాని అయినప్పుడు ఆయన అడిగారు, మీరు లెఫ్ట్ ఆర్ రైట్ అంటే ఐఎమ్ ఆల్వేస్ రైట్ అన్నాడు. అంటే రైట్ అంటే సరిగ్గా ఉంటాను అన్నట్టుగా. లెఫ్ట్ రైట్ ఒకటే అవ్వండి. ట్రాఫిక్లో టేక్ లెఫ్ట్ అనే ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఒకటే అంటే కుదరదు. మీరు వెళ్ళేటప్పుడు పరిస్థితిని బట్టి ఒకవైపు వెళ్ళాలి.
ఇటు వచ్చేటప్పుడు ఇంకోటి లెఫ్ట్ రైట్ మారుతాయి. కాబట్టి ఎవరైనా కానీ మేమేం ప్రధానంగా అది కాదు ఇది కాదని చెప్పుకోవటం వేరు, కానీ రెండు కానీ ఇంకో రైట్ ఏదో ఉంది అని అనటం అన్నది చాలా అసంబద్ధం, అవాస్తవం. దాన్ని ఏమాత్రం విశ్వసించ అవకాశవాదమే. ఇంకది వాటి మీద మాట్లాడాల్సిన అవసరం లేదని అనుకోవచ్చు. లేదు మేము సెంట్రిస్టులము, కొంతమంది అనేవాళ్ళు లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్, రైట్ ఆఫ్ ది సెంటర్, లేదు రాజకీయాలతో మాకు సంబంధం లేదు అని చెప్పొచ్చు మాకు వ్యక్తిగతంగా. అంతేకాని అసలు మేమేదో పార్టీలకు అతీతంగా, అంటే మేము రాజా సింగ్ను ఒక విధంగా చూస్తాము, రేవంత్ రెడ్డిని ఒక విధంగా చూస్తాము, కేటీఆర్ను ఒక విధంగా చూస్తాము. ఎలా చూస్తారు? పచ్చి మత దురభిమానం మాట్లాడేవాళ్ళు, రాజకీయ అవకాశవాదం పాల్పడేవాళ్ళు, లేకపోతే కాస్త లౌకికంగా ఉండేవాళ్ళు, లేకపోతే కమ్యూనిస్టులు, వీళ్ళందరినీ ఒకటిగా చూడటం సాధ్యం? అసలు వీళ్ళందరూ ఒకటే అని చెప్తే, మూడోది అసలు రాజకీయాలే లేకుండా పోవటం, మాకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పినా ఏ విధంగా కుదురుతుంది? చాలా రోజుల కిందట రాజకీయాలకు దూరంగా ఉన్న మేధావులు మిమ్మల్ని ప్రజలు ప్రశ్నించే రోజు వస్తుందని ఒకప్పుడు ఒక మిత్రుడు, ఒక కవి, నాకు పేరు గుర్తు రావట్లేదు, చాలా మంచి కవిత రాశారు. ఇప్పుడు చాలామంది పోరాడుతున్నారు, ధర్నా చౌక్లు ఎందుకు వెలిసాయి? ఇవన్నీ అంతకుముందు ఉన్నాయా? స్టేటస్ కో ఇష్టులు సమాజాన్ని మార్చారా? మత దురభిమానులు మార్చారా? అందుకని మేము లెఫ్ట్ కాదని చెప్పుకునే హక్కు ఎవరికైనా ఉంది, లేదా మేము రైట్ కాదు అని చెప్పుకునే హక్కు కూడా ఉంది. కానీ ఇప్పటికీ సువ్యవస్థితమైన ఎస్టాబ్లిష్డ్ డెఫినేషన్స్ లేకపోతే కాన్సెప్ట్స్ ఉన్నాయి లెఫ్ట్ రైట్ అని. అటువంటి అప్పుడు ప్రోగ్రెసివ్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా అభ్యుదయము, పురోగమనము, ప్రశ్నించే తత్వము, ప్రతిఘటన, ప్రజల పక్షం, ఇవన్నీ చెప్పే వాళ్ళందరూ ఎవరైనా సహజంగా, ఈవెన్ నేను ఇందాక చెప్పినట్టు పార్లమెంట్లో కూడా లెఫ్ట్ సైడే కూర్చుంటారు, ప్రశ్నించడం ఉంటుంది. మరి ఎందుకు వై ఫీలింగ్ షై ఆఫ్ ది వర్డ్ లెఫ్ట్? రెండోది రాజకీయ రాహిత్యం అనే మాట ఎందుకు వాడుతున్నారు? చివరిది సనాతనత్వం, మతం, ఇలాంటి విషయాల్లో కూడా భూగిసరట్లు ఎందుకు ప్రదర్శిస్తున్నారు? మతాన్ని మతస్థులు చూసుకుంటారు, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ ఈ రాజకీయ వ్యాఖ్యానంలో మతం ఎందుకు చొరబడుతుంది? అసలు మతాన్ని గురించి చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది? దానికి ప్రవచనకర్తలు ఉన్నారు, దానికి పూజారులు ఉన్నారు, దానికి ధార్మిక సంస్థలు ఉన్నాయి. అంటే మితవాదం, మతవాదం తెలియకుండా చొరబడుతున్నాయి. అవి యూట్యూబ్లో గతంలో నేను లోకల్ అర్నబ్బులు అనేవాడిని. కొంతమందిని లోకల్ అర్నబ్బుల గురించి కూడా ఇంకోసారి మాట్లాడవచ్చు. కానీ లోకల్ అర్నబ్బుల కంటే కూడా ఈ ట్విస్టింగ్, కన్ఫ్యూజింగ్ ఆర్ కాన్ఫ్లిక్టింగ్ వాయిసెస్ చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబోతున్నాయి. వీటి గురించి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కనీసం లౌకికవాదం అనే విషయంలో అయినా స్పష్టంగా ఉండకపోతే మిగిలిన అన్ని విషయాల్లో ఎవరి ఇష్టాలు, ఎవరెవరి కోణాలు వాళ్ళకు ఉండొచ్చు. ఉదాహరణకు జగన్ చాలా అవినీతి పరుడు, జగన్ చాలా నిరంకుశుడు, ఆయన ఓడించాలని తప్పకుండా భావించవచ్చు. లేదా చంద్రబాబు చాలా వెన్నుపోటుదారు, అది ఇది, ఆయన ఓడించాలని కూడా భావించవచ్చు. కానీ వాళ్ళైనా వీళ్ళైనా మతతత్వం, కేంద్రం పెత్తనం, అదాని సేవ, ఇలాంటి అంశాలను, మరీ ముఖ్యంగా అదాని సేవ అన్ని పాలక పార్టీలు చేస్తాయి. కానీ మొదట చెప్పిన రెండు, మతతత్వం, కేంద్రీకృత పెత్తనం అనే ఈ రెండింటినీ కనుక ఖండించకపోతే, ప్రశ్నించకపోతే, కార్పొరేట్ పోకడలను ఆక్షేపించకపోతే, ఇంకా ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం అని చెప్పే మాటకు అర్థమే లేదు. ఇది ఎవరో ఒకరిని దృష్టిలో పెట్టుకొని చెప్పే మాట కూడా కాదు. పెరుగుతున్న ఒక ధోరణి జాతీయ స్థాయిలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, లేదా వీటన్నిటికి అద్దం పడుతున్న మీడియాలోనూ చాలాసార్లు తారసపడే వీక్షకులు, పాఠకులు, రాజకీయ పార్టీల నాయకులు, సాధారణ ప్రజలు, వాళ్ళు వెలుబుచ్చుతున్న అభిప్రాయం ప్రకారం వాళ్ళు కూడా అలాంటి స్వతంత్రమైన ప్రజాపక్ష
వ్యాఖ్యానాల కోసం, సమాచారం కోసం, వివరణల కోసం, నిర్దేశం కోసం చాలా అసంతృప్తితో ఎదురు చూస్తున్నారు. అవి తగ్గిపోవడం వాళ్ళకి చాలా బాధగా ఉంది. దాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా తెలుగు మీడియా మీద, సోషల్ మీడియా మీద ఉంది. ముఖ్యంగా పెద్ద పెద్ద మాటలు చెప్తూ పెద్దవాళ్ళకు మటుకే సేవ చేసే కొన్ని పేర్లు కూడా అనవసరం, కానీ అలాంటి వాళ్ళని కనిపెట్టి ఉండాల్సిన అవసరం చాలా ఉంది.